హాయ్ అండి, అమ్మ వంటకు స్వాగతం. ఈరోజు కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయినాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి. 1/2 కేజీ కాకరకాయ తీసుకొని పీసులో కట్ చేసుకున్న ముక్కలని అందులో వేసుకోవాలండి. 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. కాకరకాయ అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టే కాకరకాయ మొత్తం ఫ్రై చేయాలి. మూత పెట్టద్దు. మూత పెడితే చేదంతా అందులోనే ఉండిపోతుంది. కాకరకాయ కర్రీ మొత్తం అయిపోయే వరకు మూత పెట్టకుండా చేసుకోవాలి. 4 టమాటా తీసుకున్నాను. కాకరకాయ మంచిగా ఫ్రై అయినాక టమాటా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను సాల్టు, 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. అంతా బాగా కర్రీ మొత్తం మంచిగా మగ్గితే ఉప్పు కారాలు అన్నీ మంచిగా పడతాయి. ఈ విధంగా మగ్గిపోవాలండి కర్రీ, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.